వేల సంవత్సరాల క్రితం ఒకే కొండని చెక్కి ఒక అద్భుతాన్ని నిర్మించారండి. మన భారతదేశ చరిత్రలోనే దాగి ఉన్న ఆ అద్భుతానికి మీ అందరినీ తీసుకెళ్లబోతున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అండ్ ట్రావెల్. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్నాము ఎల్లోరా కేవ్స్ కి. 2000 సంవత్సరాల క్రితం మనుషులు ఇలా కూడా నిర్మించగలరా అని మీ అందరు ఆశ్చర్యపోతారండి. ముందుగా అయితే భోజనం చేసేసుకుందాము. మేమందరం 9 మంది ఉన్నామండి. ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఎల్లోరా గుహలు అయితే చేరుకుంటున్నాము. మీరు ఎల్లోరా గుహలు చేరుకోవాలనుకుంటే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఔరంగాబాద్ ట్రైన్స్ ఉంటాయి. ఇప్పుడు సంభాజీ నగర్ అనమాట. సో అక్కడికి ట్రైన్ లో వచ్చేసి అక్కడి నుంచి ఎల్లోరా గుహలు అయితే చేరుకోవచ్చు. మీరు కూడా ఒకవేళ షిరిడీలోనే ఉన్నారు అంటే అక్కడ నుంచి ఆటో, షేర్డ్ క్యాబ్స్, బస్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో అలా మనం ఎల్లోరా గుహలు అయితే చేరుకోవచ్చు అనమాట. మన ఫుడ్ అయితే అయిపోయింది, ట్రావెల్ మళ్ళీ స్టార్ట్ చేసేసాము. ఇప్పటికీ రహస్యంగా ఉన్న విషయం ఎల్లోరా గుహల గురించి. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఎలాంటి మోడర్న్ మెషిన్స్ లేవు, టెక్నాలజీ లేదు, కానీ ఒకే కొండను చెక్కి ఈ అద్భుతాన్ని అయితే నిర్మించారు. అది ఎలా అనేది ఇప్పటికీ రహస్యమేనండి. వచ్చేసాం మనం ఎల్లోరా గుహలకి. లోపలికి వెళ్దాం, టికెట్స్ తీసుకొని ఆ అద్భుతాన్ని వీక్షిస్తూ దాని చరిత్ర కూడా మనందరం మాట్లాడుకుందాం. పదండి. ఈ ఎల్లోరా గుహలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తింపు పొందిందండి. ఇది కేవలం గుహలు కాదు, మన భారతదేశ చరిత్ర, కళా వైభవం, ఆధ్యాత్మికతకు నిలువెత్తు సాక్ష్యం అండి. సో లోపలికి వెళ్ళారంటే మీరందరూ కూడా మరిచిపోతారు, అంత అద్భుతంగా ఉంటాయి ఎల్లోరా గుహలు. మొత్తం 34 గుహలు అయితే ఉంటాయండి. సో లోపలికి వెళ్ళి ఏ గుహ ఏంటి అనేది కూడా చెప్దాము. ఇక్కడ చూసారా, మంకీస్ అయితే చాలా ఉన్నాయండి, కానీ ఎవరిని ఏవి అనట్లేదు, అవి వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఇదే టికెట్ కౌంటర్. సో ఇక్కడ మేమైతే టికెట్స్ తీసేసుకున్నాం. మొత్తం 9 మెంబర్స్ ఉన్నాం అన్నాం కదా. సో టికెట్ అయితే తీసేసుకున్నాము. సో ఈ టికెట్ ని పడేయకండి, అలాగే పెట్టుకోండి. సో లోపలికి వెళ్దాం, పదండి. లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఒకటే చోట బౌద్ధ, హిందూ, జైన్ మతాలకి సంబంధించిన గుహలు ఉన్నాయండి. అదే ఇక్కడ విశేషం అన్నమాట. సో మొత్తం 34 గుహలు. ఇది ఎంట్రన్స్. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మీకు 17 నుంచి 34 నెంబర్ వరకు గుహలు అయితే ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో చూసారు కదా, ఎక్కడికక్కడ మనకి ఎటు వెళ్తే ఏ గుహ నెంబర్ వస్తుంది అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ కార్ ఉందండి, మీరు కావాలంటే చూడొచ్చు. సో ఇక్కడ నేను ఎంటర్ అవ్వగానే చూసిన ఒక అద్భుతం. మేము మధ్యాహ్నం పూట అయితే వెళ్ళామండి. ఎదురెండ వచ్చి ఆ గుహల మీద పడుతూ బంగారు రంగులో వెలిగిపోతుందండి. అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోలేదన్నమాట, అంత అద్భుతంగా ఉంది. ఇది ఎల్లోరా గుహల మ్యాప్ అండి, ఎక్కడి నుంచి ఎటు వెళ్తే ఏ గుహ వస్తుంది అనేది అనమాట. ఇక ఎల్లోరా గుహలకి వెళ్ళే వాళ్ళకి చిన్న అడ్వైజ్ అండి. మీరు మధ్యాహ్నం అప్పుడు 1 గంట నుంచి 2 ఆ టైంకి కనుక వెళ్ళారంటే ఎండ అనేది గుహల మీద పడి బంగారు రంగులో వెలిగిపోతూ చాలా అద్భుతంగా ఉందండి. సో మేము ఆ టైంకే వెళ్ళాం కాబట్టి మీ అందరికీ నేను చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఇక మనం చరిత్ర గురించి మాట్లాడుకుంటే ఎల్లోరా గుహలు ఇవి 6వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు దీని నిర్మాణం అనేది జరిగిందనమాట. మొదటగా వచ్చేసి మనకి బౌద్ధ గుహలు అయితే నిర్మించబడ్డాయి. తర్వాత హిందూ దేవాలయ గుహలు, చివరగా జైన్ గుహలు అయితే నిర్మించారనమాట. వాటర్ ఫాల్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఎక్కడికక్కడ నేచర్, ఈ గుహలు, ఈ అద్భుతమైన సైట్ ని మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిందే అండి. మన యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తింపు పొందింది ఎల్లోరా గుహలు. ఇక్కడ మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. ఓపిక ఉన్న వాళ్ళు అన్ని గుహలు తిరిగి చూడండి. ఈ కొండ మీద నిర్మాణం చూసారా ఎంత అద్భుతంగా ఉందో కదా. అన్ని వేల సంవత్సరాల క్రితము మనుషులు ఇలాంటి ఒక నిర్మాణం చేశారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఇక దాదాపు ఈ గుహలు 2 కిలోమీటర్ల విస్తీర్ణంలో అయితే ఉన్నాయన్నమాట. 1 నుంచి 12 వరకు ఉన్న గుహలు బౌద్ధ మతానికి చెందిన గుహలండి. ఇక్కడ బౌద్ధ సన్యాసులు నివసించే వాళ్ళు అనమాట. వాళ్ళ ధ్యానానికి, బోధనల కోసము ఈ గుహల్ని ఉపయోగించేవారు. ఇక ఇది చూస్తే మన కేవ్ నెంబర్ 10 చాలా ప్రసిద్ధి చెందిందండి. దీని వచ్చేసి విశ్వకర్మ కేవ్ అని కూడా అంటారనమాట. ఇందులో ఏంటంటే బుద్ధుడి విగ్రహాలు, అలాగే ఆ శిల్పాలు, చెక్కబడిన శిల్పాలు అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. లోపలికి వెళ్ళి మీకు కూడా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇక లోపల ఉన్న స్తంభాల పైన చెక్కబడిన శిల్పాలు కూడా చూసారంటే ఆశ్చర్యపోతారండి, అంత అద్భుతంగా ఉంటుంది. సో లోపలికైతే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. చూసారా పైన ఎంత అద్భుతంగా ఉందో చూసారా.
ఆ కాలంలో ఇలాంటి ఒక నిర్మాణం చేశారంటే మరి అద్భుతమే కదండి. ఇంకా చూసారా ఎదురుగా మనకి కొండపైన బుద్ధుడి విగ్రహాన్ని చెక్కారు, చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా. ఈ అద్భుతాన్ని చూడటానికి మనకి 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఒకదాన్ని మించిన ఒక గుహ అయితే ఉందన్నమాట. కుదిరినప్పుడు ప్రతి ఒక్కటి మీరు విజిట్ చేయండి, చూడండి. వాటి మీద ఆర్కిటెక్చర్, ఆ కొండని చెక్కిన విధానం చూసారా ఎంత క్లీన్ గా నీట్ గా చెక్కారో. ఓపిక ఉన్న వాళ్ళు 1 నుంచి 34 కేవ్స్ వరకు కవర్ చేయాలంటే మాత్రం పొద్దునే వచ్చేసేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసాం కేవ్ నెంబర్ 11. ఇక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. 2 ఫ్లోర్స్ ఉన్నాయండి. ఆ కొండని కొద్దిగా అలాగే వదిలేసి దాని కింద నిర్మాణం అనేది చేశారు, చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో కదా. ప్రతి ఒక్క గుహను చూసినప్పుడు నాకు కలిగే ఆశ్చర్యం మాటల్లో చెప్పలేనండి, అంత అద్భుతంగా ఉంది. మీరు డైరెక్ట్గా చూస్తేనే మీకు కూడా అది తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మీకు తీసుకెళ్ళి లోపల చూపిస్తాను, చూడండి. చూసారా అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కొంచెం స్లిప్పరీగా ఉంది, వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఆ కొండ మీద చూసారా ఎంత అందంగా చెక్కారో చూడండి. అసలు ఎలా ఉందండి, అద్భుతంగా ఉంది కదా. మరి ఈ అద్భుతాన్ని అసలు మిస్ అవ్వద్దు, వెంటనే వీడియోని సేవ్ చేసేసుకోండి రిఫరెన్స్ గా. వెంటనే ఎల్లోరా కేవ్స్ ని విజిట్ చేసి ఈ అద్భుతాన్ని మీరు కూడా కళ్ళ విందుగా చూసుకోండి. అసలు ఎంత అందంగా ఉందో తెలుసా అండి. మధ్యాహ్నం పూట వచ్చాం కదా, ఇంకా చాలా బాగుందన్నమాట. చూడండి ఆ కొండ పైన బుద్ధుడి విగ్రహాన్ని ఎంత అద్భుతంగా క్లారిటీగా చెక్కారో చూసారా. ఈ ఎల్లోరా గుహల గురించి మీకు ఎంత చెప్పినా తక్కువేనండి, అంత అద్భుతంగా ఉన్నాయి. మీరు వెళ్ళి కళ్ళతో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇంకా మనం మెయిన్ వెళ్ళాల్సిన గుహలు ఇంకా చాలా ఉన్నాయి. మేము మధ్యాహ్నప్పుడు వచ్చాము, ఎండపడి చూసారా ఎంత చక్కగా గుహల లోపల వరకు పడుతుంది చూసారా. లోపల బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత అందంగా చెక్కారో ఆ కొండ పైన. ప్రతి ఒక్క గుహ చాలా చాలా బాగున్నాయండి. సో ఖచ్చితంగా ఎల్లోరా కేవ్స్ కి మీరు విజిట్ చేయండి. ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి మీకే గుహ అనేది బాగా నచ్చిందో. సో ఇక్కడ కూడా చూడండి లోపల బుద్ధుడి విగ్రహం చెక్కారనమాట. ఒకటే కొండని ఇంత అద్భుతంగా చెక్కడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. సో ప్రతి ఒక్క గుహని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మార్నింగే వెళ్ళిపోండి. అండ్ కొన్ని పర్టికులర్ గుహలు చూడాలనుకుంటే మాత్రం నా అడ్వైజ్ ఏంటంటే మధ్యాహ్నం 1 నుంచి 2 టైంలో వెళ్ళారనుకోండి. చూసారా ఎండ ఎదురెండ పడుతుంది కదా, సో అదే ఎండ మనకి అలా గుహ మీద పడి ఇంకా అందంగా కనపడుతుందండి. సో మర్చిపోవద్దు, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ కూడా మనకి ఇటు మెష్ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ లో. లోపలికి కూడా వెళ్దాము, లోపల ఏముందో కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ డోర్ అయితే ఓపెన్ ఉంది. లోపలికి రాగానే ఇక్కడ చూసారా ఎంత చక్కగా ఉందో కదా. ఇక్కడ వచ్చేసి బుద్ధుడి విగ్రహం అయితే ఉందండి, జూమ్ చేస్తాను చూడండి. సో కొండ మీద బుద్ధుడి విగ్రహం ఎంత అందంగా చెక్కారో కదా. ప్రతి గుహ ఇలాగే ఉందండి. ఇక్కడ చూడండి ఈ గోడ మీద ఎంత బాగున్నాయో కదా. మీరు ఒకవేళ ఆల్రెడీ వెళ్ళి ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుందండి. ప్రతి గుహ ఇంతే అద్భుతంగా ఉంది. పైనుంచి చూసారా మొత్తం చుట్టూ చెట్లు, ఒకవైపు వాటర్ ఫాల్ ఉండి చాలా బాగుందండి. ఇక మనం వచ్చేసాము 13వ గుహ దగ్గరకు వచ్చామండి. ఇప్పుడు మనం వచ్చేసాం కేవ్ నెంబర్ 13 దగ్గర. 13 నుంచి 29 వరకు ఉన్న గుహలు హిందూ మతానికి చెందినవండి. ఈ గుహల్లో మనము శివుడు, విష్ణు అలా ఇతర దేవతల విగ్రహాలు అయితే గమనించవచ్చు. మీకు అవి కూడా చూపిస్తాను, ఫాలో అయిపోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 14 అనమాట. లోపల కూడా చూపిస్తాను పదండి. హిందూ కేవ్స్ లో ఇంపార్టెంట్ ప్రసిద్ధి చెందిన గుహకైతే వచ్చేసాం మనం. ఇది వచ్చేసి కేవ్ నెంబర్ 14. ఎంటర్ అవ్వగానే చూసిన పెద్ద పెద్ద స్తంభాలతో మండపం అయితే ఉందండి. మొదటిగా ఏంటంటే ఇది బౌద్ధ విహారంలో ఉండేదన్నమాట. తర్వాత హిందూ ఆలయాల కింద మారిపోయింది. దీనికి ఇంకో పేరు కూడా ఉందండి, రావణ కీకై అని పిలుస్తారు. దీనిలో మొత్తం ఈ గుహలో మనకి 16 స్తంభాలు అయితే ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద స్తంభాలు. మొత్తం మీకు చూపిస్తాను. గుహలోకి మీరు అడుగు పెట్టగానే మనకు కనిపించే ఈ గోడల పైన చాలా అందమైన శిల్పాలు కనిపిస్తాయండి. దుర్గాదేవి శిల్పం, గజలక్ష్మి, వరాహ అవతారం, నటరాజు శివుడు, అలాగే శివపార్వతులు ఇద్దరు పాచికాడుతున్న శిల్పము, దాంతోపాటు రావణుడు కైలాస పర్వతాన్ని కదిలిచ్చే శిల్పం, ఇవన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ మన గర్భగుడిలో శివలింగం అయితే ఉంటుందండి ఇక్కడనమాట. ఈ గుహలో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే రావణుడు తన బలాన్ని చూపిస్తూ కైలాస పర్వతాన్ని కదిలిచ్చే శిల్పం ఉంటుంది కదా. సో దానివల్లే ఈ గుహకి రావణ కీకై అనే పేరు వచ్చిందనమాట. ఇక్కడ ఈ గుహలో చెక్కబడిన శిల్పాలు గనక చూసారంటే దాని ప్రతి ఒక్క శిల్పం వెనక ఒక పురాణ కథ దాగి ఉందండి.
ముఖ్యంగా రావణుడు కైలాసాన్ని ఎత్తే దృశ్యం చూసారంటే తప్పకుండా ఆశ్చర్యపోతారు. మన కళ్ళ ముందు అది జరుగుతుందా అని అనుకుంటారు, అంత అద్భుతంగా ఉంటుందండి. సో మీరు ఈసారి ఎల్లోరా కేవ్స్ వెళ్ళినప్పుడు తప్పకుండా కేవ్ నెంబర్ 14ని విజిట్ చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది. ఎల్లోరా గుహల్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన భాగానికి మనందరం వచ్చేసాం. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న కైలాసనాథ ఆలయానికి అయితే మనందరం వచ్చేసాం. కేవ్ నంబర్ 16 అండి. ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఒకే రాయిపై నుంచి కింద వైపుకి చెక్కి నిర్మించారండి. అలాగే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మోనోలిథిక్ రాక్ కట్ టెంపుల్గా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ ఆలయాన్ని వచ్చేసి మన భగవాన్ శివుడికి అయితే అంకితం చేశారు. ఈ ఆలయ నిర్మాణం వచ్చేసరికి 8వ శతాబ్దంలో అయితే జరిగిందండి. రాష్ట్రకూట రాజకృష్ణ మొదటి కాలంలో అయితే జరిగిందనమాట దీని నిర్మాణము. ఒకే కొండ నుంచి 1,00,000 టన్నుల రాయిని తొలగించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికి కూడా ఇంజనీర్స్కి ఇదొక రహస్యమేనండి. ఇదే మన అద్భుతమైన కైలాసనాథ టెంపుల్. లోపల మనకి శివలింగం దర్శనమిస్తుంది గర్భగుడిలో, అది కూడా నేను మీ అందరికీ చూపిస్తాను. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీ అందరూ గమనించారంటే, ఇక్కడ మనకు కనిపిస్తున్న గోడపైన ఉన్న శిల్పాల్లో రామాయణం, మహాభారతం, శివపురాణంకి సంబంధించిన ఎన్నో దృశ్యాలు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయము హిమాలయాల్లో ఉన్న శివుడి నివాసమైన కైలాస పర్వతాన్ని పోలి ఉంటుందన్నమాట. ఆ ఆకారంలో కట్టారండి దీన్ని. మనం లోపలికి వెళ్ళంగానే పెద్ద శివలింగం, పెద్ద పెద్ద స్తంభాలు, మండపాలు, అద్భుతమైన శిల్పాలు అన్నీ మనకు కనిపిస్తాయి. లోపలికి అయితే వెళ్దాము. లోపలికి అడుగు పెట్టగానే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కళ్ళ ముందు పెద్ద పెద్ద స్తంభాలు, దాని మీద ఒక శిల్పకళ, అసలు అద్భుతానికే అద్భుతం అని చెప్పాలండి, అంత బాగుంది. ఈసారి మీరు ఎల్లోరా గుహకి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ కేవ్ నెంబర్ 16కి విజిట్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి మీ అందరికి ఎలా అనిపించింది అనేది. ఇక ఇప్పుడు మనం ఉన్నాము ప్రధాన ఆలయ గర్భగుడి ఎదురుగా ఉన్నాము. లోపల గర్భగుడిలో ఆ కైలాసనాథుడైన శివుడైతే మనందరికీ దర్శనం ఇస్తారండి. లోపల శివలింగం అయితే ఉందన్నమాట. మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో నాకు తెలియదు, కానీ 1000 సంవత్సరాల క్రితం ఎలాంటి యంత్రాలు లేకుండా రాయి పైన ఇంత సున్నితంగా చెక్కడం నిజంగా ఆశ్చర్యం అండి. ఈ రాయిలో జీవం ఉన్నట్టుగా, జీవం నింపినట్టుగా అసలు ఎంత అందంగా ఉందో ఈ శిల్పకళ అయితే నాకైతే చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మీలో ఎవరికైనా అలా అనిపించుంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ స్తంభాలు కానివ్వండి, గోడల పైన చెక్కబడిన శిల్పకళ అన్నీ అద్భుతమేనండి. ఒకదాన్ని మించిన ఒక శిల్పకళ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, పైన గమనించండి. ఇక్కడ నటరాజస్వామి అవతారం ఇక్కడ పైన కనిపిస్తుంది కదా మీకు. ఇలాగా ఈ గుహ నిండా శిల్పకళ అయితే నిండిపోయి అద్భుతంగా అయితే ఉందన్నమాట. సో అవన్నీ మీకు చూపిస్తాను, చూసేయండి. బయటికి అయితే వచ్చాము. వచ్చినాక ఇలా అయితే కనపడుతుంది అనమాట. ఆ కొండని చెక్కిన విధానం కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. అలాగే ఈ మధ్యలో ఉన్న స్తంభాన్ని గమనించండి, ఎంత అందంగా దాని మీద శిల్పకళ చేశారో చూసారా, ఎంత నీట్గా చేశారో. ఇప్పుడు చూసారా, ఈ కొండ మీద మనకి ఎండ కిరణాలు పడి బంగారంలా మెరిసిపోతుంది చూసారా ఈ గుహ. అందుకే అండి 1 to 2 మధ్యలో వస్తే మీరు ఈ అద్భుతమైన దృశ్యం చూడొచ్చు అనమాట. దీని మీద కూడా చూడండి ఎంత అందంగా చెక్కారో. మనం ఉన్నది నంది మండపం అండి. సో ఇక్కడ వచ్చి ఇలా అయితే ఉందన్నమాట. ఆ కొండని చూడండి ఎంత అందంగా చెక్కారో. మీరు ఇక్కడ ఒక్కో వైపు నుంచి చూస్తే ఒక్కో వ్యూ కనపడుతుంది. ప్రతి ఒక్క వ్యూ చాలా చాలా అందంగా ఉందండి. ప్రతి ఒక్క వైపు నుంచి మనం చూస్తే అసలు ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అనమాట. అంత అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి కొంచెం బయటికి వెళ్దాము, అక్కడ నుంచి మీకు ఇంకో వ్యూ కూడా చూపిస్తాను. సో ఇది ఇంకో వ్యూ అనమాట. బయటకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మనకి ఇలా కనపడుతుంది కేవ్. పైన కొండ గమనించారు కదా, కొండ నుంచి కింద వైపుకి మనకి రాయిని తొలగిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారు. క్లియర్గా కనిపిస్తుంది చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకో విషయము, వీడియో పాజ్ చేసుకోండి. అలాగే ఈ 20 రూపాయల నోట్ని అయితే తీసి పెట్టేసుకోండి. దాని మీద ఉన్న వ్యూ ఇదేనండి. పాజ్ చేసి మీరు పక్కన పెట్టుకొని చూస్తే మీకైతే అర్థమైపోయిద్ది అనమాట. సో మీ అందరికీ చూపించాలనుకున్నాను, చూపించేశాను. కిందికి అయితే వచ్చేసాను. ఈ స్తంభం చూడండి ఎంత ఎత్తులో ఉండి దాని మీద ఎంత చక్కగా చెక్కారో చూసారా. ఇది మీరు చూడాలే కానీ ఇక్కడ నుంచి అసలు కదలాలనుకోరు, అంత అద్భుతంగా ఉంటుంది.
చాలా మంది వరకు జనాలు ఇక్కడే ఆగిపోయి ఉన్నారండి. పై నుంచి మనకి వ్యూ ఇలా ఉంటుందన్నమాట. కొండ పైన ఉంది ఆలయం అనేది, కొండ కింద వైపుకి నిర్మించారు కదా. సో అక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. చుట్టూ అండి పచ్చదనం ఉంది, మధ్యలో మనకి కేవ్స్ ఉన్నాయి అన్నమాట. ఎంత అద్భుతంగా ఉందో కదా. ఇదైతే ఎంత స్లోప్గా ఉందోనండి, ఎక్కేలోపు నాకైతే ఆయాసం వచ్చేసింది అనమాట. ఇక పైనుంచి వచ్చిన తర్వాత అదంతా మర్చిపోయాను, చూస్తూనే ఉండిపోయానండి. చాలా మెస్మరైజింగ్గా ఉంది. పైనుంచి మనకి గుడి వ్యూ అయితే ఇలా ఉంది. చూడండి ఎంత చక్కగా, ఎంత అందంగా నిర్మించారో చూడండి. కింద వైపుకి చూసారు కదా, జనాలందరూ ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నారండి. ఇక్కడ నుంచి ముందుకు కదలాలనుకోవట్లేదు. మాకు అలాగే అనిపించింది, కానీ మీకు అన్ని కేవ్స్ చూపించాలి కదా. సో అందుకనేసి మేము ఇక్కడ టాప్ నుంచి వ్యూ చూసారా ఎలా ఉందో. ఎండ కిరణాలు పడి బంగారాల మెరిసిపోతుంది చూడండి. ఆ కేవ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది వచ్చిన వాళ్ళు వాళ్ళ మ్యాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేస్తున్నారు, ఈ కేవ్ దగ్గర. గుడి పైన గోపురం చూసారా, ఇక్కడ రామచిలకలు కూడా ఉన్నాయి. ఇది ఎక్కడం కొంచెం కష్టమే, కానీ ఓపిక ఉంటే ఎక్కేసేయండి. పై నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, దీన్ని దాటిన తర్వాత మనకి 17 నుంచి 34 కేవ్స్ అయితే ఉంటాయి అనమాట. 34 నెంబర్ వరకు. మీరు ఒకవేళ నడవలేను అనుకుంటే మాత్రం వెనక వైపుకి వెళ్ళి, మనం ఎంటర్ అయ్యాం కదా, ఎంటర్ అయిన లెఫ్ట్ సైడ్లో మీకు ఎలక్ట్రికల్ కార్ చూపించాను కదా, ఎంట్రన్స్ టు 17 to 34 కేవ్ అని చెప్పి రాసి పెట్టుంది. అక్కడ ఎలక్ట్రికల్ కార్స్ అవైలబుల్ ఉంటాయి. అది ఎక్కి మీరు ఆ కేవ్స్ దగ్గరకు అయితే వెళ్ళొచ్చు. లేదు మేము బై వాక్ వెళ్ళాలనుకుంటున్నాము, నేచర్ని ఎంజాయ్ చేస్తూ అనుకుంటే మీరు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. చూసారా ఎంత పచ్చదనం ఉందో చూడండి. చుట్టూ పచ్చదనం, మధ్యలో ఆ గుహలు చూస్తుంటే చాలా అందంగా ఉందండి. ఇప్పుడు వచ్చేసి మనము కేవ్ నెంబర్ 17 17వ గుహ దగ్గరికి అయితే వచ్చామండి. ఈ గుహ ఏంటంటే మనం 16వ గుహ చూసాం కదా, కైలాస ఆలయము, దానికి కొంచెం దగ్గరలో ఉంటుంది. ఎంటర్ అవ్వగానే మనకి కుడివైపున ఎడం వైపున స్తంభాలు ఉన్నాయి కదా. సో ఆ స్తంభాల పైన మీరు ఆ శిల్పకళ ఎంత అందంగా ఉందో చూడండి. ఇక లోపలికి అయితే వెళ్దాం. లోపల కూడా నేను మీ అందరికీ చూపిస్తాను. ఈ గుహ గోడల మీద మీరు గమనించినట్టయితే దేవతల శిల్పాలు కనిపిస్తాయి. పురాతన కథలకు సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. శివుడు, విష్ణువు, అలాగే వేరే వేరే దేవతల శిల్పాలు కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. 16వ గుహ చూసాం కదండి, కైలాసనాథ ఆలయం, దానికి కొంచెం దగ్గరలో ఈ 17వ గుహ కూడా ఉంటుందన్నమాట. గుహలో ముఖ్యంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న గణేశుడి శిల్పం కూడా చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇక మనం వచ్చేసాము 18వ గుహ దగ్గరికి. గుహ లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత మన గర్భగుడిలో శివలింగం అయితే దర్శనమిస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శివలింగం కింద ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించడం కోసమే ప్రత్యేకంగా ఒక పీఠ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అది మనం గమనించుకోవచ్చు. లోపల వచ్చేసి శివలింగం అయితే ఉందన్నమాట. ఇక ఇప్పుడు మనం వచ్చేసాము కేవ్ నంబర్ 19 దగ్గరికి అయితే వచ్చేసాము. చిన్నగా కనిపిస్తుంది, బట్ లోపల కూడా మీకు ఎలా ఉంది ఏంటి అనేది అంతా చూపిస్తాను, పదండి. ఇక్కడ ఉన్న గుహల్లో అన్నిటితో పోలిస్తే ఇది చిన్న గుహ అనమాట. లోపలికి వెళ్దాము, ఏముంది ఏంటి అనేది మీకు చూపిస్తాను, పదండి. ఇక్కడైతే ముందుగా మనకి ఎంట్రన్స్ లో స్తంభాలు చెక్కారు కదా. సో లోపలికి వెళ్దాము, లోపల ఏముందో కూడా చూపిస్తాను మీకు. లోపలికి అయితే వచ్చాను. ఇక్కడైతే మొత్తం ఖాళీగా ఉందండి ప్లేస్. చూసారా, లోపలంతా ఖాళీగానే ఉంది, అయితే ఏం లేదు. సో నెక్స్ట్ కేవ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి మనం కేవ్ నెంబర్ 22 దగ్గర ఉన్నామన్నమాట. ఈ గుహని నీలకంఠ గుహ అని కూడా పిలుస్తారండి. ఇదేంటంటే మన హిందూ గుహల్లో ఒక ముఖ్యమైన శివాలయ గుహ అన్నమాట. లోపలికి వెళ్ళి మొత్తం చూడొచ్చు మనం ఇప్పుడున్న కేవ్ నెంబర్ 23 దగ్గర అయితే ఉన్నామండి. యాక్చువల్గా టైం అయిపోతుంది అనమాట, అందుకే ఫాస్ట్ గా మీకు కేవ్ నెంబర్ 23 దాకే కవర్ చేయగలిగాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మిగతా అన్ని కవర్ చేసి మీ అందరికి చూపిస్తాను. ఇదన్నమాట మన ఎల్లోరా కేవ్స్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.